3 రాజధానులు కడతాడంట. అయిపోయింది ఆ పని కూడా. సుప్రీంకోర్టులో స్పష్టంగా ఏప్రిల్ తర్వాత పోస్ట్ చేశారు కాబట్టి 3 రాజధానుల ముచ్చట అయిపోయింది. మళ్ళీ ఒకే రాజధాని, అదే అమరావతి, అదే పూర్తి చేస్తాం తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్కన ఎన్ఎఫ్డిబి ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా వచ్చే రుణాలు తీసుకోవడం సబ్సిడీలు తీసుకోవడం మానేశాడు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా వచ్చే డబ్బుల్ని తీసుకోవడం రద్దు చేశాడు. చంద్రన్న బీమా రద్దు చేశాడు. మత్స్యకారుల పాలిట శాపంగా 217 జీవోని మేము రద్దు చేస్తే దాన్ని మళ్ళా వీళ్ళు వచ్చి మనం తీసుకొస్తే దాన్ని రద్దు చేసి ఈరోజు మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఈ సొసైటీస్ అన్ని అన్యాక్రాంతం చేసే పరిస్థితికి వచ్చాడు. చేప పిల్లల పెంపకం మనం చేపడితే అవి కూడా వదిలేశాడు. బోట్ల ఆధునీకరణ వదిలిపెట్టాడు. రజకులకు వాషింగ్ మెషిన్లు ఇస్తే అవి కూడా తీసేశాడు. ఇంకో పక్కన మహిళలకు పారిశ్రామిక రాయితీలు ఇస్తే అవి తీసేశాడు. థ్రిఫ్ట్ ఫండ్ పోయింది చేనేత కార్మికులకి. నేత కార్మికులకి ట్రైనింగ్ ప్రోగ్రాం పోయింది. చేనేత కార్మికులకు పావలా వడ్డీ రుణాలు పోయినాయి. నూలు కొనుగోలు సబ్సిడీస్ అది కూడా పోయింది. నేషనల్ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా కేంద్రం ఇచ్చే సబ్సిడీలు పూర్తిగా రద్దు చేశాడు. కొత్తగా మగ్గాలు ఇచ్చేదాన్ని కూడా రద్దు చేశాడు. మల్బరీ తోటలు కూడా ప్రోత్సాహం ఇవ్వకుండా రద్దు చేసే పరిస్థితి వచ్చారు. వీవర్స్ క్రెడిట్ కార్డు స్కీమ్ రద్దు చేశాడు. ఆప్కో ద్వారా చేనేతలకు వస్త్రాలు కొనుగోలు కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చాడు. గీత కార్మికుల సొసైటీలకు ఆర్థిక సహాయం రద్దు చేశారు. ఈత తాటి చెట్ల పెంపకానికి ప్రోత్సాహం రద్దు చేశారు. గొర్రెలు మేకల పెంపకానికి ప్రోత్సాహం రద్దు చేశారు. నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వచ్చే రుణాలు ఒక్క పైసా తీసుకురాలేదు. కొన్ని వందల కమ్యూనిటీ హాల్స్ మనం ప్రారంభిస్తే ఎక్కడ చూసినా అవన్నీ కూడా పాడుపడిపోయి ఉండే పరిస్థితి వస్తూ ఉంది. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, మీరు ఆ రోజు 15,000 సంవత్సరానికి ఇస్తానని మీరే చెప్పారు. ఇవ్వకుండా మళ్ళీ బీసీ సాధికార యాత్రని ఊర్లు తిరిగే హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నా. ఈ 5 సంవత్సరాలకు 75,000 కోట్ల రూపాయలు మా బీసీలకు అప్పు ఉన్నారు. మీరు రుణపడున్నావు. మొట్టమొదటిసారిగా 75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మాట నిలబెట్టుకుని మళ్ళీ ఓటు అడగమని సవాలు విసురుతున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మీరు ఈ విషయం అడగాలి. మోసం చేయడంలో దిట్ట, అబద్ధాలు చెప్పడంలో దిట్ట ఈ ముఖ్యమంత్రి. చెప్పిన అబద్ధం చెప్పకుండా కన్నార్పకుండా చెప్పేస్తూనే ఉంటాడు. అంటే మనందరం నమ్మాలనే ఉద్దేశంతో. ఇంకో పక్క ఆర్థిక ఎదుగుదల కోసం అన్ని వర్గాల్లో 50% బీసీలకు ఇస్తా అన్నాడు. ఇచ్చాడా?